హే గైస్, ఈరోజు మన ఈ వ్లాగ్ వీడియోలో మీకు ఏమేమి ఇన్ఫర్మేషన్ వస్తుందంటే మనకి కరెక్ట్ ఎంట్రన్స్ శ్రీశైలం రైడ్లో ఈ ఘాట్ రోడ్ ఉంటుంది చూసారా, దానికి పైకి. ఆ తర్వాత ఈ సాక్షి గణపతి టెంపుల్ గురించి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి జంగిల్ సఫారీ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఈ వ్లాగ్ వీడియోలో వచ్చేసి మీరు రూమ్ తీసుకోకుండా డైరెక్ట్గా వెళ్ళినట్లయితే అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ ఎట్లా తీసుకోవాలి, వాళ్ళతో ఎట్లా కమ్యూనికేట్ అవ్వేసి ఇన్ తర్వాత రూమ్ తీసుకోవాలన్న దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫైనల్గా రూమ్ తీసుకున్న తర్వాత మీకు అక్కడ పాస్ అన్నది ఈ విధంగా ఇస్తారు రూమ్కి సంబంధించిన. అది చూపించి కీస్ అన్నవి ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి, మళ్ళీ కీస్ కలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఎక్కడ అలాట్ చేశారు రూమ్, అక్కడికి ఎట్లా వెళ్ళాలి అన్న దాని గురించి మీకు ఈ వ్లాగ్ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది కంప్లీట్గా. ఆ తర్వాత ఒకవేళ మీకు అక్కడ రూమ్ అన్నది దొరకకపోతే అక్కడ లోకల్లో ఉన్నటువంటి డార్మెటరీస్ అని ఉంటాయి, అక్కడికి ఎట్లా వెళ్ళాలి, అక్కడికి చేరుకున్న తర్వాత డార్మెటరీస్ దగ్గరికి అక్కడ ఛార్జెస్ ఎట్లా ఉన్నాయి ఏంటన్న దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి దర్శనానికి వెళ్ళేటటువంటి ప్లేస్కి ఎట్లా రీచ్ అవ్వాలి, ఆ తర్వాత అక్కడ లోకల్లో ఉన్నటువంటి షాపింగ్ స్ట్రీట్స్ అన్నవి ఎట్లా ఉన్నాయి నైట్ టైం అన్నది మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనకి ఈ వ్లాగ్ వీడియోలో. కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. చలో. శ్రీశైలం రైడ్కి స్టార్ట్ అయ్యాం. అంతా నల్లమల ఫారెస్ట్లో నుంచి వెళ్తాం. ఇక ఇదేనబ్బా ఇదే క్లోజ్ చేసేటటువంటి ప్లేస్. కొంచెం నైట్ అయితే ఇది క్లోజ్ చేసేస్తారు. డేంజరస్ రోడ్, ఫారెస్ట్ కదా, అందువల్ల ఫుల్ వీడియో పెట్టడం రైట్. ఇది చూసారా ఎట్లా ఉందో కటింగ్స్, అందువలన ఎటువంటి కటింగ్ లేకుండా ఫుల్ ఘాట్ రోడ్ వీడియో అయితే పెడతా చూడండి. ఎంతమంది పులికి సంబంధించిన ప్లేస్గా దీని లోపలికి ఎలా లేదని చెప్పి పెట్టిండ్రు బ్యారికేడ్. వీడికి వెళ్దామన్నా పిల్లలు వస్తాయి, అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. పక్కకన్నా వెళ్ళండిరా, రోడ్డు మీద కూర్చొని తినబాకండ్రా. జంగల్ సఫారీ ఇదే జంగల్ సఫారీ అయితే నవంబర్ అంట మళ్ళీ ఓపెనింగ్ అయితే జంగల్ సఫారీ. టైగర్ బాయ్ ఏంటి చెట్టు ఎక్కావు, ఇది కూడా క్లోజ్. ఏంటి ఇక్కడ ఏం యాక్టివిటీస్ అయితే వర్క్ అవట్లా, అన్నీ క్లోజ్లోనే ఉన్నాయి. ఈ ఘాట్ రోడ్ చూడండి, అసలు మామూలుగా లేదు. ఈ ఘాట్ రోడ్లోనే సరిపోయింది మన జీవితం అంతా. 1 అవర్ మీకు ఇదే వస్తుందేమో ఫుటేజ్ నాకు తెలిసి. నేను మొత్తం పెట్టండిలే మామూలు వీడియోలో. తర్వాత ఘాట్ రోడ్ చూడాలనుకునే వాళ్ళ కోసం అయితే క్లిప్స్ ఎన్ని వస్తే నేను పెడతా, అది లాస్ట్లో పెడతా. హైదరాబాద్ అయితే రైట్కి వెళ్ళాలి. సాక్షి గణపతి దేవాలయం ఇది. పైకి వచ్చిన తర్వాత ఇక్కడ విజిటింగ్ ప్లేసెస్ అయితే పార్క్స్ అవి బాగున్నాయి చూడ్డానికి. అయితే ముందైతే డార్మెటరీ ఉందంట, అక్కడికి వెళ్తున్నా. అక్కడికి వెళ్ళి
అది కూడా చూపిస్తే ఎట్లా ఉంటుంది ఏంటన్నది ప్రైస్ ఇన్ఫర్మేషన్ అవి. అన్న డార్మెటరీస్ ఎక్కడ ఉందా? ఇదా అన్న డార్మెటరీ అంటే ఇది ఇదేనా? రూమ్లు ఏమి ఉండవు ఇక్కడ? ఎక్కడ దాన్ని ఇస్తారా? ఏదో ఒకటి చూస్తాం, ఒకసారి ట్రై చేస్తాం. అన్న రూమ్స్ ఎక్కడ? రూమ్స్ ఇచ్చేది ఎక్కడ? రూమ్ రూమ్ ఇటు ఎక్కడ ఉందన్నారుగా? ఇక్కడ ఇటు ఇక్కడేం లేవా? పాతాళ గంగా అక్కడ నమోదు చేసుకుని ఇక్కడికి రావాలా? ఎందుకు ఇవన్నీ తొలగానే? హైదరాబాద్ రూట్ వెళ్తే డ్యామ్గా? ఇది పాతాళ గంగా. ఎంత ఉంటుంది లోపలికి? ఇది 700 మెట్లు ఉంటాయా? ఇదే గైస్ పాతాళ గంగకి అయితే లోపలికి వెళ్ళడం. ఇదే డార్మెటరీ. ఏందో అసలుకి ఇది. $200 బెడ్కి, ఒక్కరికి ఛార్జ్ 100, అడ్వాన్స్ 100. $50 అడ్వాన్స్ 50. ఏంది అది? కింద పడుకోవడం అయితే బెడ్ ఇస్తాడు. 50 అడ్వాన్స్ చేయాలంట, 50 ఏమో ఇది. 200 అయితే ఈచ్ పర్సన్కి. ఇక్కడ మెన్షన్ చేస్తున్నాయి మొత్తం. ఇదే డార్మెటరీ అయితే. రూమ్ ఏమైనా దొరుకుతుందేమో ట్రై చేద్దాం. శ్రీశైల దేవస్థానం. అన్న రూమ్స్ ఎక్కడ బుక్ చేసుకునేది తెలీదా? ఏందంట? ఏం తెలియకుండా వస్తే ఇట్టుంటుంది వ్యాపారం. రూమ్ బుక్ సత్రం నీకు ఎందుకు ఇస్తారు ఇప్పుడు? అప్పుడు అంటే వేరు, ఇది వేరు కదా. ఈ టైం అన్నాడిని కుర్రాడు ఉండి ఇప్పుడు ఖాళీగానే ఉన్నాయిరా. కుర్రాడు ఉంటే కుర్రాడిని అడిగితే చెబుతాడు. అన్న రూమ్స్ ఎక్కడ బుక్ చేసుకోవాలి? లోపల లేవన్నా, ఇక్కడ ఆడ బుక్ చేయాలంట ముందు. నీకు తెలీదా? దీని బ్యాక్ సైడా? అయితే బయటకు దారి. తానన్నా ఈడేం రాసిందిరా? కేంద్ర విచారణ కార్యాలయం. దీంట్లో కనుక్కోరా, చెబుతారు. దీంట్లో కనుక్కో. అన్న రూమ్ కావాలి, ఇద్దరం ఉన్నాం అని చెప్పు. పెట్టు ఈడ ముందు. పో.
యాత్రికుల సదుపాయ కేంద్రం. सर ऑनलाइन बुकिंग किया था लेकिन पेमेंट नहीं हो पाया, घाट विस्तार था इसके लिए, गंगा सदन में बोला तो उन्होंने यहाँ भेजा. ऑनलाइन कैश హే గైస్, ఇప్పుడు రూమ్ మీరు బుక్ చేసుకోకుండా వచ్చారు. ఇప్పుడు రూమ్ కావాలి మీకు, దేవస్థానం సంబంధించిన రూము. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడే మనకి రూమ్స్ అయితే ప్రొవైడ్ చేసేది. ఇక్కడ వీళ్ళతో కొంచెం ఫ్రీగా కమ్యూనికేట్ అయ్యేటప్పుడు కొంచెం మంచిగా కమ్యూనికేట్ అయ్యి ఆ తర్వాత కొంచెం రిక్వెస్ట్గా మీరు అడిగినట్లయితే ఏదన్నా రూమ్ ఫ్రీ అయితే మీకు 100% అయితే వీళ్ళు అలాట్ చేస్తారు. కాసేపు వెయిట్ చేయండి, వెయిట్ చేసి వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వండి. ఎక్కువగా రష్గా ఉన్నప్పుడు కాకుండా కొంచెం ఫ్రీ అయిన తర్వాత వాళ్ళతో కమ్యూనికేట్ అయితే మ్యాక్సిమం 99.9% మీకైతే రూమ్ దొరుకుతుంది. నాకైతే దొరికింది, ఇప్పుడు మీకైతే చూపిస్తున్నా చూడండి. హే గైస్, ఫైనల్గా అయితే మనకు రూమ్ దొరికింది. ఇది బడ్జెటే, పెద్ద ఎక్కువ అమౌంట్ ఏం కాదు. నేనైతే దీంట్లో వీడియోలో అయితే డిస్కస్ చేయట్లా అమౌంట్ గురించి. అడ్వాన్స్ మటుకి 600 పెట్టుకున్నారు. ఇక్కడ చూసినట్లయితే ఇది మన ఫైనల్గా అయితే ఈ విధమైన పాస్ అన్నది ఇస్తారు. ఇప్పుడు రూమ్ ఎట్లా ఉందన్నది చూద్దాం. కట్టరా దీన్ని దీంట్లో కన్నా ఓకే, థ్యాంక్స్ అన్న. ఏందంట వాళ్ళకి డీటెయిల్స్ చెప్తాను. ఇది గౌరీ చదువు, దాని పక్కన గంగా చదువు, అక్కడికి వెళ్తాను. ఓకే, అక్కడికే కదా వెళ్తుంది ఇప్పుడు మనం. ఇదేంది ఈడ ఆగిపోయింది. ఇదేగా ఇదా? ఇదే గంగా సదన్. ఇది గంగా సదన్ లోపలికి రూమ్ వచ్చిన తర్వాత రూమ్ తీసుకునేది. ఆల్రెడీ బుక్ చేశాం కదా. రిసెప్షన్. వాట్ హ్యాపెన్? అదా 143. దాన్ని బట్టే వాడు అది ఇచ్చినట్టున్నాడు. ఏంట్రా ఇదా? ఇది అదేగా. రూమ్ ఎట్లా ఉందో చూద్దాం ఫస్ట్. 1200 అయితే తీసుకున్నారు. ఏడుందో చూడు, 143. గ్రీన్గా మంచిగా ఉంది. లోపల అయితే 119.
బ్యాగ్ దానా నాది ఇంకా లగేజ్ బాక్స్ అది తీసుకొస్తా. చెకింగ్ చెక్అవుట్ టైం అని చెప్పాడు రా. చెకింగ్ చెక్అవుట్ టైం బాబు. ఇదయ్యా రూము, ఈ వాష్రూము, అదేం చూపిస్తానులే. అబ్బో ఇది బాగుండలా. ఇది రూమ్ అయితే 2 బెడ్లు ఇచ్చారు, 2 పిల్లోస్ ఇచ్చారు. ఇక్కడ దాకా వచ్చేసరికి ఆయాసం వచ్చింది కొంచెం. 4th ఫ్లోర్, 1 2 3 3rd ఫ్లోర్, 143 రూమ్ నెంబర్. ప్రధాన దేవాలయం అంటే టెంపుల్కి దర్శనానికి వెళ్ళాల్సింది ఇటు. ల్యాండ్ మార్క్ ఇక్కడ చూడొచ్చు, ఈ బిల్డింగ్ ఉంటుంది చూడండి, దీని ముందు నుండి వెళ్ళాల్సి ఉంటుంది లోపల టెంపుల్కి వెళ్ళాల్సిన వాళ్ళు అయితే. అక్కడ ఎదురు కొంచెం వెళ్తా ఉంటే ముందుకి మీకు అర్థమైపోతుంది. సార్ చూపిస్తా చూడండి, అది కూడా ఇదిగోండి. ఈ బిల్డింగ్ ల్యాండ్ మార్క్, ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాలి దర్శనానికి వెళ్ళాల్సిన వాళ్ళు అయితే. అక్కడ కనబడుతున్నారా దర్శనానికి? నిన్నటి మీద ఈరోజు క్రౌడ్ ఎక్కువ ఉన్నట్టుంది, నిన్న ఫ్రీగానే అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ నుంచి రైట్ లోపలికైతే దర్శనానికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇది స్పాట్, ఇటు నుంచి లోపలికి. యాక్చువల్గా కెమెరా అలౌ లేదు దానివలన. ఇదిగోండి ఇటు నుంచి లోపలికి దర్శనానికి అయితే వెళ్ళాలి. గైస్ ఇది మొత్తం స్ట్రీట్, షాపింగ్ స్ట్రీట్ శ్రీశైలం అని ఆల్రెడీ చెప్పాను. ఇది ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్ దాకా మొత్తం అయితే చూపిస్తాను చూడండి. షాపింగ్కి సంబంధించి కీ చైన్స్, బ్యాగ్స్, డిఫరెంట్ గాజులు అవి ఉన్నాయి. లేడీస్కి ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. ఫొటోస్ అక్కడ 3 months మొత్తం అవే. ఈ టాయ్స్, మొత్తం ఇంకా ఇక్కడ షాపింగ్ స్ట్రీట్. ఇక్కడ ఈ స్ట్రీట్ క్లోజ్, దీని పక్కనే సేమ్ ఇదే విధంగా ఉంది. అన్ని గాజులు అవి. కాదు భయ్యా, నేను అనుకుని చెప్పలేదు భయ్యా అనుకున్నాను. ఇవి మొత్తం అవే షాపింగ్ స్ట్రీట్సే. ఇక చేతి కట్టుకునే థ్రెడ్స్ అవి ఉంటాయి. ముందలంటే ఈడు మొత్తం అవే హ్యాండ్ బ్యాగ్స్. అది అప్పటికప్పుడు రాత్రి డిసైడ్ అయిపోయింది మొత్తం. ఇక వీడు వెళ్దాం అన్నాడు, ఇంక సరే అన్నా. షాపింగ్ స్ట్రీట్స్ నైట్ ఏం ఆపరేషన్ చూస్తుండే. ఇంకా ఎటు వెళ్ళినా షాపింగ్ మటుకి కామన్ మ్యాటర్. ఇదంతా పలహారాలు దానికి సంబంధించినవి. ఇక కంప్లీట్ ఇక్కడ నుంచి అయితే. బాయ్ బాయ్.